ఆశ్చర్యము ఆనందాలతో వికసించిన కళ్ళ నుండి జారువారే ఆనంద బాష్పాల తరంగాలు కలిగి కుమారుణ్ణి పొందటం వల్ల పెరుగుతున్న వాత్సల్య రసోత్తరమైన పార్వతి యొక్క కంటిలో ఆ బాలుడు పడ్డాడు. అంటే పరవశమైపోయి ఆ బాలుడిని క్షణకాలం చూస్తున్న ఆదేవి ఇతన్ని చూడటానికి కనురెప్పలు వేయని 1000 కళ్ళు కావాలి అని కోరుకుంది. కనుక ఉన్న 2 కళ్ళతో బాలుడిని చూడటానికి కుదరటంలా, అందువల్ల 1000 కళ్ళు కావాలి. కుమారుణ్ణి చూడటమే మంగళం. ఆ మంగళాన్ని పొందే విషయంలో ప్రతి క్షణం ఎవడి మనస్సు తృప్తి పడదు అంటే పడదు. బాలుని పార్వతి తన ఒడిలో కూర్చోబెట్టు దేవదానవులు వినమ్రులు అయి నమస్కరిస్తుండగా వారి వెంట నుండి వాళ్ళకి అభయం ఇయ్యజారిన కరకమలాలతో పార్వతీదేవి ఉదయిస్తున్న పూర్ణిమ నాటి చంద్రుడిలా సుందరుడైన కుమారుణ్ణి పట్టుకొని తన ఒడిలో కూర్చొని ఇందువదన అయిన పార్వతి అద్వితీయుడు జగదేక వీరుడు అయిన కుమారుడి అమృత పాత్రాన్ని ఒడిలో పెట్టుకొన్నట్టుగా ధరించి పుత్రవంతురాండ్రలో అంటే కొడుకులు కన్నవాళ్ళ అగ్ర పూజ అందుకుందా అన్నట్టుగా నిసర్గవాత్సల్య రసౌఘసిక్త సాంద్ర ప్రమోదామృత పూర్ణ తమేక పుత్రం జగదేక మాతా అభ్యుత్సంగితం ప్రస్రవిణీ బభూవ అశేషలోకత్రయమాతురస్యాః షాణ్మాతురః స్తన్య సుధామధాచి సురస్ర వంశాఖ్యలకృత్తికాభిః ముహుర్ముహుః సస్పృహం ఈక్ష్యమాణః సుఖాతృపూర్ణేన మృగాంకమాలౌ కలత్రమేకేన ముఖాంబుజే తస్యైకనాలోక గత పంచగత లక్ష్మీం క్రమా షడ్వననీం తుతుంబ హైమీఫలం ఏమ గిరేర్లతేవ వికస్ఫలం నాక నదీవ పద్మం పూర్వేవ నిఘ్నూతన మిందుభావా తం పార్వతీనందనం మాదద్ధాన్. సహజ సిద్ధమైన వాత్సల్య రసప్రవాహంలో మునిగి తేలుతున్నదై అంటే వాడి దగ్గర ఉంటే అన్నీ మర్చిపోదు. అతిశయం వల్ల ఆనందాన్ని అమృత ప్రవాహంతో నిండిందై జగజ్జనడి ఒడిలో కూర్చొని ఆ బాలుడికి స్తనాల నుండి పాలను చేపింది. 6 ముఖాలు కలిగి కార్తికేయ ఆకాశగంగ చేత కృత్తికల చేత ఆశగా చూడబడుతున్నాయి. మాకు చేపొచ్చింది. పార్వతి యొక్క పాల తాగిన తర్వాత మా స్తనాల నుండి ప్రవహించేటువంటి అమృతమయమైన పాలు కూడా ఈ బాలుడు తాగుతాడా, మర్చిపోతాడా? అమ్మ దొరికిందని ఆశతో మాటి మాటికి గంగా కృత్తికల చేత చూడబడుతున్న వాడే జగజ్జనుడి యొక్క పాలు పూర్తిగా తాగాడు. చంద్రశేఖరుడి భార్య పార్వతి ఒకే కొడుకు ఉద్భవించిన 5 పద్మాల శోభ వంటి శోభకల ఆ కుమారస్వామి యొక్క 6 ముఖాలు, 6 ముఖం అని పేరు పెట్టుకుంటారు. అలవాటు ఎక్కువ. ఆనంద అశ్రువులు విడుస్తున్న కళ్ళు కల తన వదనార విందంతో అతిశయించిన ప్రేమతో వరుసగా ముద్దుల మీద ముద్దులు పెట్టుకోండి. మేరు పర్వత ప్రాంతంలో పుట్టిన బంగారు తీగ పండును ధరించినట్టు దేవనది అయిన ఆకాశగంగ వికసించిన పద్మాన్ని ధరించినట్టు తూర్పు దిక్కు చంద్రుని ధరించినట్టు ఆ కుమారుని ఒడిలో పెట్టుకొని పార్వతి ప్రకాశించింది. గౌరీ శివౌ కుమారేణ సమం విమాన ఆరోహణ. కుమారుడితో గౌరీదేవి విమానం ఎక్కి
కైలాసం వెళ్ళటం కథ చెప్తారు. రేపు మనం తెలుసుకుందాం.